హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ టాక్సిక్ సైన్మా రివ్యూ. మనకు తెలుసు కదా, కేజీఎఫ్ వరకు అసలు కన్నడ ఇండస్ట్రీ ఒకటి ఉందా లేదా అనే డౌట్ వస్తూ ఉండేది అందరికీ. అంత పెద్ద హిట్ అయింది కేజీఎఫ్ సిరీస్. ఇక గా హీరో యష్ అన్నయ్య ఇప్పుడు ఫ్రెష్గా టాక్సిక్ అంటూ వచ్చేసాడు. కేజీఎఫ్ ఇచ్చిన నేమ్ అండ్ ఫేమ్ తర్వాత ఎసువంటి సైన్మా తీయాలా అని చాలా గ్యాప్ తీసుకొని ఆలోచించి మరీ జాగ్రత్తగా ఎంచుకున్నాడంట గీ సైన్మాని. ఇక గీ సైన్మా విశేషాల్లోకి వెళ్తే, ఈ స్క్రిప్ట్ని చూసిన వెంటనే ఈ టైటిల్ ఎట్టాలనుకున్నారో లేక సైన్మా పూర్తయ్యాక పెట్టాలనుకున్నారో తెలియదు, కానీ ఈ టైటిల్ సజెస్ట్ చేసినోడికి అర్జెంటుగా ఏ అవార్డు అందుబాటులో ఉంటే ఆ అవార్డు ఇచ్చేయాలి. పేరుకు తగ్గట్టే ఆది నుంచి అంతం వరకు పరమ టాక్సిక్గా తీయడం కూడా ఒక కలే కాబోలు అనిపిస్తుంది గీ సైన్మా చూస్తే. ఇక ఈ సైన్మా హిస్టోరీలోకి వెళ్తే, అసలు గీ సైన్మా హిస్టోరీ ఏంటో చెప్పినోడి బ్రెయిన్ని మ్యూజియంలో పెట్టచ్చు. ఏమిటికి అంటే, మైక్రోస్కోప్ పెట్టి ఎతికినా కూడా గీ సైన్మా స్టోరీ లైన్ ఏంటో కనిపెట్టడం కుదరదు. కాబట్టి గసలు డైరెక్టర్ అంటే ఏమనుకొని ఈ సైన్మా తీసిందో కానీ, ప్రతి షాట్లో వీరోనియ గుప్పు గుప్పుమని సిగరెట్ తాగడం, సపా సపామని మందు తాగడం, ఇక గ్యాప్ లేకుండా బంచిక్ బంబం చేయడం, వీటి గ్యాప్లో గన్ తీసుకొని ధన్ ధనాధన్ అని 50-60 మందిని కాల్చి పారదోపడమే వీరో వారి నిత్య కృత్యం అన్నట్టు. వీటికి మించి నయా పైసా కంటెంట్ కూడా ఉండదు సైన్మా సాగే కొద్దీ. కేజీఎఫ్ 2, పుష్ప 2 లాంటి దరిద్రపు కొట్టు స్క్రాప్ సైన్మాలు జనం చూసేశారు కదా అని వైలెన్స్ పేరుతో చెవులకు తూట్లు పడేలా, కళ్ళు మిరమిట్లు గొలిపేలా టన్నుల కొద్ది గన్స్తో స్క్రీన్ని కంపు చేయడం ఏంటో, బోల్డ్ కంటెంట్ పేరుతో వీరో అని ఆ గ్యాప్ లేకుండా సొక్కా ఇప్పేసి ఇక అదే ఫనీ అన్నట్టు శ్రమించడం ఏమిటో గా డైరెక్టర్ అంటీకే తెలియాలి. ఓవరాల్గా వైలెన్స్ అంటే వెగటు పుట్టేలా, రొమాన్స్ అంటే సీదర పుట్టేలా చేస్తుంది ఈ టాక్సిక్ అంటే అతిశయోక్తి కాదు. అసలు ఇంటర్వెల్కే సాలరా నాయన గేట్లు తీస్తే మాదో మేము చూసుకుంటాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి వీరో అన్నయ్య శారీరక అవసరాలు తీర్చడానికి కియారా అద్వానీ అక్కయ్య లేదని వెంటనే రుక్మిణి వసంతం అక్కయ్య వచ్చేస్తుంది సర్వీసింగ్ చేయడానికి. ఏమిటికి అంటే, ముందే చెప్పుకున్నాం కదా, వీరో అన్నయ్య ఫుడ్ లేకుండా అయినా ఉంటాడేమో కానీ అక్కుం బక్కుం లేకుండా ఉండలేడని. సైన్మా గురించి చెప్పకుండా గీ దరిద్రాల గురించి మాకెందుకు అంటారా? గీ రాసిపోసిన దరిద్రాల సమూహమే గీ టాక్సిక్ సైన్మా అన్నమాట. 3 ముక్కల్లో చెప్పాలంటే, తీసుకో, పోసుకో, వేసుకో అంతే తప్ప ఇంకేం ఉండదన్నమాట 3 గంటల పాటును. ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, వీరో యష్ అన్నయ్య అర్జెంటుగా కేజీఎఫ్ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు వచ్చేయాలి. చాలు ఆడియన్స్ని మరీ ఇంత గ్రాంటెడ్గా తీసుకోకూడదు. యాక్టింగ్ అంటే యాక్షన్ అనగానే నోట్లో సిగరెట్ ఎట్టి వెలిగించుకోవడం, వెంటనే మందు సీసాయి లేపి ఏకబికిన 4 పెగ్గులు తాగడం, వెంటనే పక్కనున్న పొడవాటి గన్ను తీసుకొని కాల్చుకుంటూ వెళ్ళడం కాదు. వీరోకి ఒక పర్పస్ ఉండాలి, దాన్ని క్యారీ చేయాలి. కేజీఎఫ్ 1లో అయినా కనీసం వీరోకి పర్పస్ ఉంటుంది. కేజీఎఫ్ 2లో అయితే మొత్తం హ్యాంగ్ ఓవరే. ఇక దీంట్లో కూడా దాన్నే క్యారీ చేస్తే ఆడియన్స్ పరిస్థితి ఏంటో యష్ అన్నయ్య ఓ ఫాలి ఆలోచించుకోవాలి. ఇక హీరోయిన్లు కియారా అద్వానీ, రుక్మిణి వసంతం అక్కయ్య విషయానికి వస్తే, వీరో అన్నయ్యకి సర్వీసింగ్లు చేయడానికే ఉన్నట్టుంటారు తప్ప వాళ్ళు హీరోయిన్లు అనే ఫీలింగే రాదన్నమాట ఎవరికి. ఇక వీరో అక్క అయిన నయనతార అక్కయ్య విషయానికి వస్తే, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నట్టు. ఇక మిగతా బ్యాచ్ను చూస్తే ఇన్స్టెంట్గా కంపనం అన్నట్టు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అన్నయ్య విషయానికి వస్తే, కేజీఎఫ్లో వాయించాడు కదా అని ఎట్టుకున్నట్టున్నారు. తీగలు తెగిపోయిన వైలెన్తో మన తుఫ్ఫు రెగ్గొట్టాడని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే, స్క్రీన్ మీద టార్చర్ కంటే చెవుల్లో ఈయన టార్చరే ఎక్కువ డామినేటింగ్ చేస్తుంది. ఇక ఫైనల్గా చెప్పాలంటే, గీ సైన్మాలో ఉన్న డోసేజ్కి టాక్సిక్ కాదు టార్చర్ అని పెట్టుంటే ఇంకా యాప్ట్గా ఉండేది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.